హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇది మొబైల్ అయితే ఐఫోన్ ఎక్సెస్. ఇది డిస్ప్లే అయితే డ్యామేజ్ అయితే అయింది. ఇదైతే చూపిస్తాను చూడండి. చూసారు కదా, మనకి ఎల్లో స్క్రీన్ అయితే వస్తుంది. మనకి దీంట్లో ఎల్లో స్క్రీన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. మనం ఆన్ చేస్తున్నప్పుడు ఎల్లో స్క్రీన్ అయితే మనకి ఇలా వచ్చి బ్లింక్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. మీకు పైన రైట్ సైడ్ అయితే మీకు డిస్ప్లే అయితే బ్రేక్ అయితే అయింది. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, మీకు లైట్గా షేడ్ కింద వచ్చింది కదా లోపలైతే, అదైతే డిస్ప్లే అయితే బ్రేక్ అయింది. లోపల బ్యాక్ సైడ్ కూడా బ్రేక్ అయింది. మనం ఇప్పుడు ఓన్లీ డిస్ప్లే ఒకటే చేంజ్ చేస్తున్నాం విత్ ట్రూ టోన్ కూడా వస్తుంది. ఇది ఒరిజినల్ డిస్ప్లే కాదు, కాపీ డిస్ప్లే. జిఎక్స్ కంపెనీది. అంటే జిఎక్స్లో మీకు డూప్లికేట్ కూడా ఉంది. మనకి ఒరిజినల్ జిఎక్స్లో అయితే మనకి ట్రూ టోన్ కూడా వస్తుంది. బాటమ్ స్క్రూస్ అయితే 2 స్క్రూస్ ఉంటాయి మీకు. అవైతే ఓపెన్ చేసుకుంటున్నాను చూడండి. నెక్స్ట్ అయితే డిస్ప్లే అయితే ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకైతే పైన అయితే టెంపర్ గ్లాస్ అయితే ఉంది. టెంపర్ గ్లాస్ ఉంటే మనకి ఇదైతే లాక్ అవ్వదు, సరిగ్గానే వదిలేస్తుంది. కప్లర్ మనకి లాక్ అవ్వదు. ఇది వ్యాక్యూమ్ అనేది వదిలేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అయితే మనకి రావట్లేదు. ఒకసారి హీట్ అయితే వేద్దాం ఫ్రెండ్స్. మామూలుగా అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ ఓపెన్ మొబైల్ అయితే. ఇదైతే గ్లూ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంది. కంపెనీ గ్లూ అయితే మీకు స్ట్రాంగ్ ఉంటుంది, గమ్ముని వెంటనే ఓపెన్ అవ్వదు. మనం హీట్ అయితే వేద్దాం ఫ్రెండ్స్. జస్ట్ ఒక 1 minute ఇచ్చుకుంటే మనకి హీట్ అనేది, డిస్ప్లే అనేది మనకి గ్లూ అనేది కొంచెం ఫ్రీ అవుతుంది. మనకైతే హీట్ అయితే చూడండి 80లో పెట్టుకున్నాను నేను. అయితే హీట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడైతే మనమైతే లాక్ అయితే చేసాం. ఇది సెక్షన్ పెట్టి చూసారు కదా, డిస్ప్లే అనేది మీకు కొంచెం గ్యాప్ అయితే వచ్చింది మిడిల్లో. మన హీట్ ఇస్తే మనకి గ్లూ అనేది ఫ్రీ అయ్యి మనకి గమ్మున అనేది లాక్ అనేది వదులుతుంది. మనకి దీంట్లోంచి మనకి సింపుల్గా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే మీకు డైరెక్ట్గా తీయడానికి మీకు ఓపెన్ అవ్వదు. ఇది ఐఫోన్ గ్లూ మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం కొంచెం ఓపెన్ అవుతుంది. అది సెంటర్లో అయితే మనకి ఓపెన్ అయితే వచ్చింది. దాన్ని పట్టుకొని మనం ఆ గ్యాప్లోంచి మనం ఏదైనా మీరు టెంపర్ గ్లాస్ గార్డ్ది ఉంటుంది కదా, ప్లాస్టిక్ది ఏదైతే, దాంతో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. మీ దగ్గర ప్లాస్టిక్ ఓపెనర్ ఉంటుంది, దీనికి సపరేట్గా ఓపెనర్ వస్తుంది. ఆ ఓపెనర్తో కూడా మీరు ఓపెన్ అయితే చేసుకోవచ్చు. మనకైతే పైన అయితే కొంచెం గ్లూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. పైన కొంచెం హీట్ చేసుకోండి. హీట్ చేసుకుంటే మీకు పైనది వచ్చేస్తుంది. చూడవచ్చు డిస్ప్లే అయితే మనకి చూడండి రైట్ సైడ్కి ఓపెన్ చేయాలి డిస్ప్లే. మీకు ఫ్లెక్సెస్ అని రైట్ సైడ్ ఉంటాయి కాబట్టి మీకు రైట్ సైడ్కి ఓపెన్ చేసుకోవాలి. మీరు లెఫ్ట్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఫ్లెక్స్ అనేది తెగిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్క్రూస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు స్క్రూస్ ఎలా అయితే ఓపెన్ చేశారో ఆ స్టేజ్ ఫిట్ చేయాలి. ఎందుకంటే మీకు ఒక స్క్రూ తేడా వచ్చినా ఫిట్టింగ్ అవ్వదు. మళ్ళీ మీకు బోర్డులో ప్రాబ్లం అనేది వస్తుంది. స్క్రూస్ ఏమన్నా మీకు డిఫరెంట్గా ఫిట్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది వస్తుంది మదర్ బోర్డులో. దీంట్లో డిఫరెంట్ సైజెస్ స్క్రూస్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో మొత్తం 5 స్క్రూస్ అయితే ఉన్నాయి దీంట్లో.
ఈ స్క్రూ ఏదైతే ఉందో ఇప్పుడు ఓపెన్ చేసింది అది మళ్ళీ స్టార్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ స్క్రూ చూడండి, ఈ స్టార్ వేరే స్టార్ వచ్చింది. ఇది ఐఫోన్ స్టార్ వస్తుంది. ఇది మీకు డిఫరెంట్గా ఉంటాయి స్క్రూస్ కూడా. మీకు దాంట్లో సైజెస్ అనేవి నెక్స్ట్ స్టార్ అనేది మారుతుంది. ఓల్డ్ స్టార్ వస్తుంది, మళ్ళీ ఐఫోన్ స్టార్ వస్తుంది. మనకైతే స్క్రూస్ అన్నీ రిమూవ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లిప్పింగ్ అయితే ఓపెన్ చేసాం. నెక్స్ట్ ఇయర్ స్పీకర్ది అయితే మీకు ఫ్లెక్స్ అయితే రిమూవ్ చేశాను. నెక్స్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ కూడా రిమూవ్ అయితే చేస్తున్నాను. చూడండి, డిస్ప్లే కూడా మనకి బయటకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. రిమూవ్ అయితే అయింది, చూసారు కదా. న్యూ డిస్ప్లే అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు జిఎక్స్ బ్రాండ్ది ఇది. మీకు కొద్దిగా క్వాలిటీ అయితే ఒరిజినాలిటీగా ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఒకసారి కనెక్ట్ చేసి డిస్ప్లే మొత్తం చెక్ చేద్దాం, ఏమన్నా ప్రాబ్లం ఏమైనా ఉందా ఏంటి అనేది. టచ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది చూసుకుందాం ఒకసారి. డిస్ప్లే అయితే కనెక్టర్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. 2 కనెక్టర్స్ అయితే వస్తాయి. ఒకటి డిస్ప్లే కనెక్టర్ వస్తుంది, ఒకటి టచ్ కనెక్టర్ అయితే వస్తుంది. మనకైతే కనెక్టర్స్ అయితే కనెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. మొబైల్ అయితే ఆన్ అయింది, బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మనం అయితే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసాం ఫ్రెండ్. ఫేస్ ఐడి, దీంట్లో ఫేస్ ఐడి అయితే ప్రాబ్లం ఉంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. డిస్ప్లేలోకి వెళ్ళి మీకు ట్రూ టోన్ అయితే లేదు దీంట్లో, చూడవచ్చు మీరు. 2 ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో, డార్క్ మోడ్, నైట్ మోడ్ ఒకటి ఉంది అంతే. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. నేనైతే ట్రూ టోన్ అయితే మీకు దీంట్లో ఎలా వస్తుంది ఏంటనేది చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి వీడియో మొత్తం. బ్రైట్నెస్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మనం మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. బ్యాటరీ కూడా 76కి వస్తుంది ఫ్రెండ్స్. సర్వీస్కి అయితే వచ్చింది బ్యాటరీ కూడా. మనకైతే దీనికైతే ఏం మెసేజ్ అయితే ఏమీ రాదు ఫ్రెండ్స్. ఎక్స్ వాటికి అయితే డిస్ప్లే మెసేజెస్ అయితే ఏమీ రావు మీకు. 11 నుంచి అయితే మీకు డిస్ప్లే మెసేజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మోడల్ కూడా చూసుకోవచ్చు అబౌట్లో. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి టచ్ అయితే చెక్ చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. మొత్తం ఎడ్జెస్ అన్ని ఎడ్జెస్లో చెక్ చేసుకోండి, ఆల్ ఎడ్జెస్ మొత్తం ఆల్ సైడ్స్ కూడా చెక్ చేసుకోండి. మీకు టచ్ ఏమన్నా ఎక్కడైనా ప్రాబ్లం అవుతుందా లేదనేది. మనకి లెఫ్ట్ సైడ్లో ఏదో స్టిక్కర్ అయితే ఉంది కదా, దానివల్ల మీకు టచ్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. అందుకని మనకి ఇప్పుడు ఆగిపోవడం జరిగింది అక్కడ. ఆ స్టిక్కర్ వల్ల మీకు టచ్ అనేది అవ్వదు. అది థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ స్టిక్కర్, దానివల్ల మీకు టచ్ అనేది అవ్వట్లేదు అక్కడ ఆ ఏరియాలో. అదైతే ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్ప్లేస్ అనేవి చాలా వేసాం. ఆ స్టిక్కర్ వల్ల మీకు టచ్ అనేది అవ్వదు. ప్రాబ్లం అయితే మనకి ఎక్కడ రాలేదు ఫ్రెండ్స్. మీకు ట్రూ టోన్ అయితే చూసారు కదా. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ తెప్పిస్తాను ఇప్పుడు చూడండి. దాంట్లో ట్రూ టోన్ అనే ఆప్షన్ తెప్పిస్తాను. మనకు ప్రజెంట్ అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. మనకి వైట్ బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకోండి. డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉంటే మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తాయి, లేదంటే కలర్స్లో కూడా కనిపిస్తాయి మీకు.
మొబైల్ అయితే ఇంకా పవర్ ఆఫ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. పవర్ ఆఫ్ అయితే అవ్వింది ఫ్రెండ్స్ మొబైల్ అయితే. పవర్ ఆఫ్ చేసిన వెంటనే తీసేయకూడదు, డిస్కనెక్ట్ చేయకూడదు, ఎందుకంటే అది టైం తీసుకుంటుంది లోపల మీకు పవర్ ఆఫ్ అవ్వడానికి. మీకు ఒక 10 to 20 seconds అయితే పడుతుంది అది పవర్ ఆఫ్ అవుతానికి లోపల. అప్పుడైతేనే మీరు డిస్ప్లే అనేది డిస్కనెక్ట్ చేయండి. కనెక్టర్స్ అనేవి బ్యాటరీ కనెక్టర్స్ అయినా మీరు డిస్కనెక్ట్ చేసుకొని అప్పుడు తీసుకోండి. లేదంటే మీకు డైరెక్ట్గా మీకు రన్నింగ్లో తీసేసారంటే మీకు లోగోలో స్ట్రక్ అయిపోతుంది, యాపిల్ లోగోలో. మీకు మళ్ళీ ప్రాబ్లం అయితే వస్తుంది. మనం ఇప్పుడు ఓల్డ్ డిస్ప్లేలో ఉన్నాయి అన్ని పార్ట్స్ అన్నీ దీంట్లో ఫిట్ చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. 3 స్క్రూస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి. ఇయర్ స్పీకర్ దీంట్లోనే ఉంటుంది, మీకు ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా దీంట్లోనే ఉంటుంది. స్క్రూస్ అనేవి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్, మార్క్ పెట్టుకోండి. లేదంటే మీకు న్యూగా కొత్త వాళ్ళు అయితే మీరు ఒక పేపర్ మీద పెట్టి మీరు పక్కన రాసుకోవచ్చు మీరు. లేదంటే మీకు మ్యాగ్నెటిక్ మ్యాట్ వస్తుంది, దాంట్లో అయితే మీరు వేసుకొని మీకు ఫైండబుల్గా మీరు పెట్టుకోవచ్చు. దాంట్లో అయితే మీకు నెంబర్స్ కూడా ఇస్తాడు మ్యాగ్నెటిక్ మ్యాట్లో అయితే. స్క్రూస్ అయితే రిమూవ్ చేస్తాం ఫ్రెండ్స్, మొత్తం 3 స్క్రూస్ అయితే. మనకి ఇదైతే గ్లూతో ఉంటుంది, ఇది ఫస్ట్ టైం ఓపెన్ కాబట్టి మీకు గ్లూ అనేది మీకు స్ట్రాంగ్ ఉంటుంది, కంపెనీతో వచ్చేది. మనం అయితే హీట్ అయితే ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే నార్మల్గా అయితే రావట్లేదు, చూస్తున్నారు కదా, నేను ట్రై చేస్తున్నాను పైకి అన్నా కానీ మనకి గ్లూ అనేది స్ట్రాంగ్గా ఉంది దీనికి. ఒకసారి గ్లూ అనేది ఇస్తాను ఫ్రెండ్స్, చూసుకోండి. జూమ్ అయితే చేశాను నేను. హీట్ కూడా మీకు ఎక్కువైతే ఇవ్వకండి ఫ్రెండ్స్, 150-160 అంత మించి ఇవ్వకండి. బాగా ఎక్కువ ఇస్తే మీకు సెన్సర్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. మీకు ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంటుంది. మనకైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అదైతే బయటకు అయితే వస్తుంది, మొత్తం సెట్ కింద వస్తుంది అది ఇయర్ స్పీకర్ది మాడ్యూల్ మొత్తం. మనకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది ఈ మాడ్యూల్ది సెట్ది అయితే ఏదైతే ఉందో అదైతే హీట్ అయితే మనకి తగిలి లైట్గా బెండ్ అయితే వచ్చింది అది. దాన్ని మళ్ళీ రికవరీ చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. అందుకే మీరు హీట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోకండి, 150-160 పెడితే మీకు వస్తుంది. మనం అయితే న్యూ డిస్ప్లేలో అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఓల్డ్ డిస్ప్లేలో తీసి. ఈ సెకండరీ మైక్ కూడా దీంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్, ప్రాక్సిమిటీ సెన్సర్ కూడా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ స్పీకర్ ఉంటుంది. మనం అయితే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసుకోవాలి దీంట్లో అయితే. మనకైతే ప్రాపర్గా ఫిట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. 3 స్క్రూస్ అయితే ఉంటాయి. స్క్రూస్ అన్ని మిస్ అవ్వకుండా మ్యాగ్నెట్గా అయితే పెట్టుకోండి మీరు. ఏ పొజిషన్లో అయితే తీసారో ఆ పొజిషన్లోనే మీరు ఫిట్ చేయాలి. వేరే స్క్రూ వేస్తానికి దీనికి సెట్ అవ్వదు, ఎందుకంటే స్క్రూస్ అనేవి మీకు డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. నెక్స్ట్ అయితే మనం అయితే ట్రూటోన్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే ట్రూటోన్ చేసే మెషిన్ అయితే ఉంది కదా మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో. ట్రూటోన్ అయితే చూడండి. ఫస్ట్ అయితే మనం ఒరిజినల్ డిస్ప్లేది టచ్ కనెక్టర్ అయితే దీంట్లో కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీకు దీంట్లో అనేది రేట్ చేసుకోవాలి ఫస్ట్ ఒరిజినల్ డిస్ప్లేలోది.
నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే వేస్తున్నామో మనం డిస్ప్లే, దాన్ని టచ్ కనెక్టర్ కూడా దీన్ని కనెక్ట్ చేసుకొని మనం రైటింగ్ చేయాలి. రైట్ అంటే మీకు కాపీ అవుతుంది దీంట్లోకి, దాంట్లో తీసుకుని మనం దీంట్లో పేస్ట్ చేస్తాం అంతే. మనకైతే చూసుకోవచ్చు కంప్లీట్ అనేది రావాలి, అక్కడ వెరిఫైడ్ అని వచ్చి కంప్లీట్ అని వస్తుంది. చూసారు కదా, కనెక్టెడ్ కంప్లీట్ అని వచ్చింది ఫ్రెండ్స్. మనకైతే మనమైతే రిమూవ్ అయితే చేస్తున్నాం. మీకు ఓల్డ్ డిస్ప్లే లేకపోయినా కూడా మీరు చేసుకోవచ్చు ట్రూ టోన్ అనేది, అది కూడా మీకు ఫ్యూచర్ వీడియోస్లో మీకు చూపిస్తాను. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, మిషన్తో చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. అది మీ ట్రూ టోన్కి మీకు ఓల్డ్ డిస్ప్లే లేకపోయినా ఒరిజినల్ డిస్ప్లే మనం ట్రూ టోన్ అనేది తెప్పించవచ్చు. అంటే అన్నిటికీ రాదు ఫ్రెండ్స్, అది కొంచెం మంచి క్వాలిటీ డిస్ప్లే అయితేనే వస్తుంది. సపోర్ట్ చేయాలి అది డిస్ప్లే అనేది, మనకి మెయిన్ సపోర్ట్ చేస్తేనే మనకి ఆ ట్రూ టోన్ అనేది వస్తుంది. GXలో మీకు డూప్లికేట్ కూడా ఉంది, దానికైతే మీకు రాదు మళ్ళీని. వాళ్ళైతే బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు ఇప్పుడు. ట్రూ టోన్ చేసింది మీకు ఆప్షన్ వచ్చిందా లేదా అన్నది. సార్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అన్లాక్ అయితే అయింది ఫ్రెండ్స్. మీకైతే చూడవచ్చు ఇప్పుడు మనం బ్రైట్నెస్లోకి వెళ్ళి ఇప్పుడు చూసారు కదా 3 ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఇందాక మీరు ప్రీవియస్లో చూసుకోవచ్చు, మీరు 2 ఆప్షన్స్ ఉంటాయి, నైట్ మోడ్ ఒకటి, డార్క్ మోడ్ ఒకటి. ఇప్పుడు ట్రూ టోన్ కూడా యాడ్ అయింది మనకి. ట్రూ టోన్ ఆన్ చేసుకోవచ్చు, మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ట్రూ టోన్ అనేది చూసారు కదా, అది ఫ్రెండ్స్. మీకు మిషన్ అయితే కంపల్సరీ ఉండాలి ట్రూ టోన్ చేయాలంటే. మీకు మిషన్ లేకపోతే మీకు అదైతే అవ్వదు, ట్రూ టోన్ చేయడానికి అయితే అవ్వదు, ఇంపాసిబుల్. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా క్లిప్ అయితే ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్, మదర్ బోర్డ్ క్లిప్ అయితే. మనం ఎక్కడైతే తీసామో ఆ స్క్రూస్ సేమ్ పొజిషన్లో మనం ఫిట్ చేయాలి మళ్ళీ. టోటల్గా 5 స్క్రూస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫిట్ చేస్తున్నాను నేను, చూసుకోవచ్చు మీరు. సైజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి మీకు, స్క్రూ సైజెస్ అనేవి. స్క్రూస్ అయితే ఫిట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం డిస్ప్లే అనేది ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే లాక్ సిస్టమ్ వస్తుంది, ఇది లాక్ అవుతుంది మనకి. ఫస్ట్ అయితే పైన నుంచి ఫిట్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లాక్స్ అనేవి మీకు పైన అవుతాయి ఫస్ట్. మనకైతే ఇటు ఫిట్టింగ్ అయితే రావట్లేదు, లాక్స్ అనేది బెండ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూసుకోవచ్చు మీరు, 3 లాక్స్ అయితే ఉంటాయి మీకు. అప్పర్ సైడ్ అయితే 3 లాక్స్ ఉంటాయి. మనకైతే ఫిట్టింగ్ అయితే రావట్లేదు, లాక్స్ అనేవి ఒకసారి బెండ్ అయిపోయి ఉన్నాయి. మొత్తం లెవెల్గా చేసుకుందాం ఒకసారి, నార్మల్ పొజిషన్లో తీసుకురావాలి. చూసుకోవచ్చు మీరు, స్ట్రైట్ చేసుకొని మీరు ఆ లాక్స్ అనేవి అప్పుడు ఫిట్ చేసుకోండి, లేదంటే మీకు డిస్ప్లేలో లైన్స్ రావడం జరుగుతుంది, లేదంటే ఫిట్టింగ్ అనేది అవ్వదు అసలు. మీకు డిస్ప్లే మీరు ప్రెస్ చేసినా కానీ మీకు లాక్ అవ్వకుండా మీకు పైకి వచ్చేస్తుంది, లేదంటే అసలు డిస్ప్లే ఫిట్టింగ్ అవ్వదు. మీరు అలాగే గట్టిగా ప్రెస్ చేస్తే మీకు డిస్ప్లే అనేది పాడైపోతుంది ఫ్రెండ్, డ్యామేజ్ అయితే అవుతుంది.
మనం ఇప్పుడు లెవెల్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మీరు. మీకు లాక్ అయితే స్మూత్గా అవుతున్నాయి ఇవన్నీ. ఆల్ సైడ్స్ లాక్ అయిపోయినాయి ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఫిట్టింగ్ అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చినాయి. నెక్స్ట్ అయితే 2 స్క్రూస్ అయితే ఉంటాయి మీకు. ఆ స్క్రూస్ అయితే ఫిట్ చేసుకుంది. ఓవర్ టైట్ అయితే చేయకండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఫ్యూచర్లో మీకు ఏమవుతుందంటే అది ఓపెన్ చేసుకోవడానికి మీకు ప్రాబ్లం అవుతుంది. ఓవర్ టైట్ చేస్తే మీకు అది మళ్ళీ ఓపెన్ చేయాలంటే మళ్ళీ రావు ఫ్రెండ్స్. అవి స్క్రూస్ ఏమైనా మీకు అరిగిపోయిన స్క్రూ డ్రైవర్ మీకు కొంచెం అరిగినా కానీ అవి స్క్రూస్ అనేవి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. అది మీకు పర్ఫెక్ట్గా ఇంతవరకు సరిపోతుందంటే మీకు అంతవరకు చేసుకోండి. ఓవర్ టైట్ అయితే చేయకండి. అయితే ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. లోపల బ్రేక్ అయితే అయింది కదా, ఫస్ట్ అయితే చూపించాను మీకు. మీకు 11 నుంచి అయితే ఈ ఐసీ అయితే చేంజ్ చేయాలి ఫ్రెండ్స్. కింద టచ్ ఐసీ ఉంటుంది, అదైతే తీసి రిమూవ్ చేసి మీకు ఒరిజినల్ ఏదైతే వేస్తున్నారో దాంట్లో వేస్తే మీకు డిస్ప్లే మెసేజ్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అది చూసుకోవచ్చు. నేను పక్కనే పెట్టాను ఓల్డ్ డిస్ప్లే కూడా. మీకు రైట్ సైడ్లో అయితే ఓల్డ్ డిస్ప్లే పెట్టాను. మనం ఇప్పుడైతే మొబైల్కి వేసిన డిస్ప్లే అయితే చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్వాలిటీ కూడా మీకేమి పెద్ద తీసేసే క్వాలిటీ అయితే ఉండదు. క్వాలిటీ కూడా మీకు ఒరిజినల్ క్వాలిటీలో ఉంటుంది దగ్గర జిఎక్స్ అయితే. దీంట్లో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ట్రూటోన్ అయితే చూస్తున్నారు కదా, ఆప్షన్ చూసారు కదా, ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.